హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఎక్కువ సంవత్సరాల పాటు తీసిన సినిమా ఇది. నిజానికి 5 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ సినిమా 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని అంతా అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఈ సినిమా మొదలుపెట్టింది డైరెక్టర్ క్రిష్. కానీ తర్వాత కరోనా రావడం, పవన్ కూడా క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతొచ్చింది. చివరికి జ్యోతి కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. అసలు పవన్ కెరియర్లో కొన్నిసార్లు రిలీజ్ డేట్ కూడా వాయిదా వేసిన సినిమా ఇలాంటిది మరొకటి ఉండదేమో. అలా ఈ సినిమాపై ఫ్యాన్స్కి ఉన్న అంచనాలను క్రమంగా తగ్గించేసింది. కానీ ఎప్పుడైతే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో హరిహర వీరమల్లుపై ఎక్కువగా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే అవుట్పుట్ ఫ్యాన్స్ ఊహించిన దానికంటే చాలా బాగుంది. దీంతో రిలీజ్కి ముందు బాగా మంచి బజ్ వచ్చింది. జూలై 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ పాత్రని ఇలా రూపొందించడానికి లెజెండ్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్ల నుంచి ప్రేరణ పొందాను. వాళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్తో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాత వీరమల్లు పాత్ర రాయడానికి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ధర్మపరుడిగా, బలవంతుడిగా, ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లులో ఆయన పాత్ర రాశాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేశారు. ఈ అంశం నాకు బాగా స్ఫూర్తినిచ్చింది. అందుకే హరిహర వీరమల్లులో మాట వినాలి అనే శక్తివంతమైన పాటను స్వరపరిచాము. ఈ పాట సారాంశం పవన్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించడమే. అలాగే ఎన్టీఆర్ పౌరాణిక జానపద సినిమాలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడి పాత్రల్లో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. అయితే ఎన్టీఆర్ గారు తన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిలాగా అద్భుతంగా కనిపించారు. ఈ అంశం నుంచి ప్రేరణ పొందే హరిహర వీరమల్లులో పవన్ గారి కోసం విల్లు, బాణం రూపొందించాం. అలాగే నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ని కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని గ్రహించాను. దీంతో కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలి అనుకున్నాను అంటూ జ్యోతి కృష్ణ చెప్పారు.